మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన పెద్దలకు, సేవకులకు, అలాగే విశ్వాసులందరికీ ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన మధ్యలో దేవదానవంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. వందనాలు. వందనాలు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రభువా, ఈ పవిత్రమైన ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన పాపాత్ములమైన మమ్మను బాగా ప్రేమించట్లో మీ ఉద్దేశము మా పట్ల ఎంతో హెచ్చుకున్నది. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనిపిస్తున్నాను. మీ ప్రేమ మా పట్ల వెల్లడిపరిచి మా కొరకు మీ ప్రియకుమారుని అప్పగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మీ కృపలతో మమ్మల్ని నింపడానికి, తృప్తిపరచడానికి 4713వ దినానికి నడిపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వర్తమానం అందించడానికి మీ దాసులు పి ప్రభాకర్ గారిని మా మధ్య ఉంచారు. అందరూ బట్టి స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి మీ దాసుని, దైవజనుడిని, పెద్దలను, సహోదర సహోదరులందరిని బట్టి కూడా వందనాలు. వారి ముందున్న కార్యక్రమాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం. పాటల్లోను, ప్రార్థనలోను, వాక్యంలోను సమస్తంలో మీతోడు మాతో ఉంచి మా ఘనత ప్రభావం కలిగించుకోండి. యేసు పరిశుద్ధ నామన అందరం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు దేవదానవంకులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో వందనాలను ఎం ప్రభాకర్ అన్న మా వెల్లటూరు నుంచి గాయకులు ఉన్నారు. ఒక పాట పాడి వినిపిస్తారు. అన్న ప్రభాకర్ అన్న వందనాలు. వందనాలనా. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన దేవుని దాసులందరికీ, పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, బాధ్యత కలిగి నడిపిస్తున్న పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కీర్తన పాడి ప్రభువుని గణపరుచుకుందాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడన్నడు ఎడబాయడు. కష్టాలలోనా, నష్టాలలోనా, వేదనలోనా, శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఇడనాడన్నడు ఎడబాయడు. గాఢంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలినా, గాఢంధకారములో సంచరించిన, కన్నీటిలోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కారణను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఇడనాడన్నడు ఎడబాయడు.
అడు నష్టాలలోనా నష్టాలలోనా ఏదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు ఇఢనాడన్నడు ఎడబాయడు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ చక్కని కీర్తన పాడి ప్రభువును స్తుతించిన ప్రభాకరన్నకు వందనాలన్న. ఉన్నాలన్న. వాక్య సహాయం కొరకు మన మధ్యలో రూఫస్ అన్న ఉన్నాడు, హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తారు. రూఫస్ అన్న వందనాలు. అన్నా వందనాలన్నా. ప్రేమగల పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, మరోసారి ప్రాతకాల సమయాన్ని ప్రభా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో సజీవ లెక్కలో మీరు ఉంచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రంతా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ప్రభా వేకుజాముననే ప్రభా మీ ముఖ దర్శనం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి చక్కగానైనా మీ యొక్క నామ సంకీర్తన చేసినటువంటి సోదరుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి నైనా మీ యొక్క వాక్యం వినటానికి అయినా తండ్రి మీ వాక్యపు వెలుగులో ప్రభాతాన్ని మా యొక్క జీవితాలను పరిశీలించుకోవటానికి మీరు అనేక మంది దైవజనుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆత్మ నింపుదల మీరు దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, మా అందరితో మీరు మాట్లాడండి నాయనా ప్రభా. మీ వాక్యం వింటుండగా తండ్రి నైనా ప్రభా మేము విని గ్రహించిన వారమై ప్రభా మా జీవితాల్లో అన్వయించుకొని మా జీవితాలను సరిచేసుకొని ప్రభా తండ్రి నైనా మన తండ్రి మీకు సమీపంగా మేము జీవించుట కొరకే మీ సహాయం దయచేయమని నాయన ప్రభా కుడికి అంతటిని మీ హస్తాల్లో అప్పచెప్పుకుంటూ నాయన తండ్రి అన్ని విషయాల్లో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్న. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో పి ప్రభాకర్ అన్న మార్కాపురం నుంచి దేవుని సేవకులు ఉన్నారు. మనకు సంఘ సత్యాలు వివరిస్తూ మనందరిని పురుకొలుపుతుంటుండగా మనమందరం శ్రద్ధగా విందాం. ఈ సమయాన్ని ప్రభాకర్ అన్నకు అప్పగిస్తున్నాం. వందనాలన్న. ప్రభాకర్ అన్న. ప్రభునామములందరికీ వందనాలండి. మరోసారి మనం కలిసి దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంలో గడపడానికి ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మన రక్షకుడైన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీకందరికీ ప్రభునామముల వందనాలు. ఈ దినము మన వాక్య ధ్యానం కొరకై తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 15 మరలా మనం చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను అని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మరొక లేఖనాన్ని కూడా మనం చదువుదామండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రభువారు మన కొరకై ఈ లేఖన భాగాలు దీవించునుగాక. ప్రేమైన వారులారా, మనము గత కాలంలో సంఘాన్ని గురించిన వివరాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా సంఘము పరిపాలనా విభాగాన్ని గురించి కొంత ఆలోచన చేశాము.
అదే సంగతి కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉన్న మొన్నటి దినాన మన మధ్య ఆ, వాక్య ధ్యానమును గురించిన కొంత ప్రస్తావన వచ్చిన కారణం చేత ఆ, అందులో నుంచి భాగంగానే మరొక సంగతిని ఆలోచన చేయాలని ప్రేరేపించబడి ఈ మాటలు అందిస్తున్నాను. మనకు తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సంఘము సత్యమునకు స్తంభము అనే మాట మనకు కనబడుతుంది. అంటే సంఘములో సత్యము ప్రధానమైనదిగా ఉండాలి అన్నది అందులో ప్రధానమైన మాట. సత్యమునకు స్తంభము అనంటే దేవుని వాక్యమునకు సంఘము అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి, మనుషుల అభిప్రాయాలకు కాదు. దేవుని వాక్యమునకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. ఈ సంగతి మనందరం ఎరుగుదు. అందుకనే పత్రికా ముఖంగా పౌలు గారు చాలాసార్లు లేఖనమేమి చెప్పుచున్నది అనే మాట వాడాడు. సమస్యలు తలెత్తినప్పుడు కూడా అపోస్తలులు అదే మాట అన్నారు. చూడండి, మన అవసరం కోసం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో మరలా 15వ వచనం 15:15లో పేతురు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. చూడండి, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి అన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. అన్యజనులలో నుండి ప్రభువును అంగీకరించిన వారు యూదుల వలె ప్రవర్తించాలి అనే దుర్బోధ బయలుదేరినప్పుడు పేతురు గారు ఈ సంగతి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు తెలిసినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అపోస్తలులు పెద్దలు అందరూ కూర్చొని పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చించారు. చర్చించినప్పుడు పరిష్కారంగా వారు మాట్లాడుకునేటప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రవక్తల లేఖనములు సరిపోచున్నవి అన్నాడు. ప్రవక్తల వాక్యములు సరిపోవచ్చున్నవి. మనము సరిచూడవలసింది మనుషుల అభిప్రాయాలతో కాకుండా ప్రవక్తల లేఖనములతో మనము సరిచూసి లేఖన సత్యాన్ని మనము స్థిరపరచుకోవడం అనేది మనకు మంచిది. పౌలు గారు కూడా అనేక దుర్బోధలను ఖండించినప్పుడు ఆయన లేఖనాల ఆధారంగా అనాది కాలము నుండి ప్రభువు ఏం రాయించాడో వాటిని ఆధారం చేసుకుని క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి పరిష్కారాలు ప్రభువు చేత ప్రేరేపించబడి ఆత్మ ద్వారా పలకబడి పౌలు గారు వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేటి కాలంలో కూడా సంఘానికి ఆధారము దేవుని వాక్యమే, మానవుల అభిప్రాయం కాదు. మానవుల అభిప్రాయం కాదు, దేవుని వాక్యమే మనకు ఆధారమని మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. మన స్థానిక సంఘాల్లో చాలాసార్లు మనం దారి తప్పే మాట ఏంటి అనంటే, పెద్దలు చెప్పిన మాటను మనం ఎక్కువ పాటిస్తున్నాం కానీ లేఖనమేం చెప్పిందో మనం అనుసరించట్లేదు. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పెద్దలు ఏం చెప్పారు అన్నది మనం ఒకవైపు గమనిస్తూనే అది లేఖనానుసారంగా ఉన్నదా లేదా అన్నది చాలా ముఖ్యమైనది. ఒకవేళ పెద్దలు చెప్పిన సంగతి లేఖనానుసారంగా లేకపోతే దాన్ని మనం పాటించడానికి వీలు లేదు అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మనలో అనేక మంది స్థానిక సంఘాల్లో పెద్దలుగా బోధకులుగా దేవుని దాసులుగా ఉన్న కారణం చేత దేవుని వాక్యమును ధ్యానం చేయవలసిన విధానాలు మనము ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము ద్వారా మనము నిర్మించబడ్డాము, దేవుని వాక్యము ద్వారానే రక్షించబడ్డాము. వాక్య పునాది మీదే మనం కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని లేఖనాలు చాలా చాలా ప్రధానమైనవి. అయితే లేఖనాన్ని మనము అర్థం చేసుకునే విషయాల్లో
లేఖనాన్ని ధ్యానం చేసే విషయాల్లో చాలాసార్లు ఓ, అనేక సంగతులను అపార్థం చేసుకోవడానికి, అనేక సంగతులను మనము సరిగా విభజించకపోవడానికి ఈ కారణమైన మన స్వాభిప్రాయాలను ప్రక్కన పెట్టి లేఖనానుసారంగా మనము ఎలాగో ధ్యానం చేయాలో, ఎలాగో అర్థం చేసుకోవాలో మనము ఈ ఉదయకాలం ఆలోచించేద్దాం. అందుకని పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఒక మాట వాడాడు. అదేంటంటే, మనము దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనము అన్నాడు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా అనే మాటను 3 అనే అంక వేసి మూల భాషలో ఏమన్నాడంటే సరిగా విభజించువానిగాను అన్నాడు. మూల భాషలో 3 అనే అంక వేసి సరిగా విభజించువానిగాను. లేఖనాన్ని సరిగా ఉపదేశించాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి, సత్యవాక్యమును సరిగా విభజించాలి. విభజిస్తేనే ఉపదేశం సరిగ్గా వస్తుంది. విభజించడము అంటే అర్థము మనము ఈ ఉదయకాలము కొంత కూలంకుషంగా జ్ఞాపకం చేసుకున్నాం. విభజించడము అనే మాటకు వచ్చేసపడేటప్పటికీ బైబిల్ గ్రంథము ఇశ్రాయేలు చరిత్రను ఆధారం చేసుకొని వ్రాయబడిన గ్రంథం. బైబిల్ గ్రంథంలో అధిక శాతము ఇశ్రాయేలు చరిత్రలో మిళితమై ఉన్న సంగతులే మనకి ఎక్కువ కనబడతాయి. ఎందుకు కారణం ఏంటి అని అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకొని వారి ద్వారా దైవిక సత్యాలను ప్రపంచానికి బోధపరిచాడు. దేవుని గురించిన ప్రత్యక్షతను వారి ద్వారానే దేవుడు లోకానికి ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలు చరిత్రతో బైబిల్ గ్రంథము ముడిపెట్టబడి ఉంది. అలాగే సత్యవాక్యాన్ని మనం గ్రహించడానికి ఇశ్రాయేలు చరిత్ర మనకు చాలా విస్తారంగా కనబడుతూ ఉంది. అపోస్తుల కార్యములు ప్రారంభమైన నాటి నుంచి మాత్రమే, లేక అపోస్తుల కార్యముల గ్రంథంలో నుండి సువార్త అన్యుల దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మాత్రమే అన్ని జనాంగం యొక్క ప్రస్తావన, పరిచర్య మనకు కనబడుతుంది. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు కానివారు దేవుని మార్గమునకు విరోధంగా జీవించిన వారుగా మనకు కనబడతారు. వారిలో కూడా అనేక మంది ప్రభువును తెలుసుకుని అంగీకరించిన వారు ఉన్నారు. మనం చాలా మందిని గమనించగలం. రాహాబు అన్యురాలు, ఆమె ప్రభువుని గురించి విని అంగీకరించింది. రూతు అన్యురాలు, ప్రభువుని గురించి విని అంగీకరించింది. కోరేష్ను దేవుడు వాడుకున్నాడు, అన్యుడు, ఆయన మందిర నిర్మాణానికి వాడబడ్డాడు. ఇలాగ అనేక మంది అన్య జనాంగాలకు చెందినవారు. మోషే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు, దేవుడు ఆమెను అంగీకరించాడు. ఇలాగ అనేక మంది యూదులు కానివారు, ఇశ్రాయేలు ప్రజలు కానివారు అనేక మంది ఇశ్రాయేలు జనాంగంలో కలిసిపోయారు. కాబట్టి ఇందులో నుండి మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అన్నది లేఖనానుసారంగా ఇశ్రాయేలు ప్రజల చరిత్రను ఆధారం చేసుకుని వ్రాయబడిన సంగతులలో నుండి మనము సత్యవాక్యాన్ని సరిగా విభజించుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విభాగం అనేది చాలా ముఖ్యమైనది. అప్పుడే మనము సరిగ్గా అర్థం చేసుకోగలం, లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోగలం. ఇది ఇశ్రాయేలు చరిత్రతో ముడిపెట్టబడిన కారణం చేత మనము లేఖనాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆనాటి కాలపు నేపథ్యాలను, ఆనాటి కాలపు పరిస్థితులను, ఇశ్రాయేలు దేశపు విధి విధానాలను మనము గ్రహించి మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాం. మనకి ఇశ్రాయేలు ప్రజల విధి విధానాలు, చరిత్ర మనకు తెలియకపోతే లేఖనాన్ని మనము చాలా సంగతులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో వ్రాయబడిన కాలం నాటి పరిస్థితులను కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. వ్రాయబడిన కాలం నాటి పరిస్థితులను కూడా సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మనము
లేఖనాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అని రాశాడు ఆయన. తన ఆరోగ్యము సరిగా లేనప్పుడు నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అని ఆయన రాశాడు. దాని అర్థం ఏంటి అనంటే, చూడండి ఆ మాట మనం చదువుతాము. మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసము ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనము అన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో వైన్ అని రాయబడి ఉంటుంది. మన ఆంధ్ర కల్చర్లో, భారతదేశ కల్చర్లో వైన్ అంటే మత్తు కలిగించే సారాయి అని మనందరికీ అలవాటు. అంటే భారతదేశంలో సహజంగా వైన్ అనగానే అది తాగుబోతులు వాడే పదార్థంగా మనం చూస్తూ ఉంటాం. కానీ తెలుగులో రాయబడిన ద్రాక్షారసము, ఇంగ్లీష్లో రాయబడిన వైన్, ఇది మనము అనుకునేట్టుగా మత్తు కలిగించేది కాదు. ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష కాయలను వారు వాడే విధానము చాలా రకాలుగా ఉంటుంది. విందులో వారు ద్రాక్ష రసాన్ని అతిథి మర్యాద కొరకు వాడతారు. మనకు కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రాంతంలో పాయసం పోసినట్టుగా పూర్వ దినాల్లో ఒక 40-30 ఏళ్లకు వెనక్కి వెళితే, 40 ఏళ్ల వెనక్కి వెళితే పెళ్లి కాలంలో పెళ్లిళ్ళలో ఖచ్చితంగా పాయసాన్ని పోసేవారు పల్లె ప్రాంతాల్లో. అలాగూ ద్రాక్షారసం అనేది అతిథి మర్యాదలకు వాడేవారు. అదొక రకం. రెండోది మనం గమనిస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతికి చిక్కాడు. అతన్ని సమరయుడు చేరదీసి అతనికి గాయములు కట్టడానికి నూనెయు ద్రాక్షారసమును పోసెను అని మనం చదువుతాం. లూకాసు వార్తల మాట మనం చదువుతాం. నూనెయు ద్రాక్షారసమును పోసెను. ఆ ద్రాక్షారసము మెడిసిన్గా వాడేది, గాయములు కట్టడానికి వాడేది. ఇక్కడ పౌలు గారు చెప్పింది అదే. కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం పుచ్చుకొనము అన్నమాట మెడిసిన్గా వాడే ద్రాక్షారసాన్ని వాడమని. తర్వాత అంజూరపు తైలము, ఒలీవ నూనెను కూడా యాజకులను, ప్రవక్తలను, దైవజనులను రాజులను అభిషేకించడానికి వాడేది ఒక ఒలీవ నూనె. తర్వాత జబ్బుల నిమిత్తం వాడేది ఒక ఒలీవ నూనె. ముఖమునకు మెరుగునిచ్చు తైలము అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కాస్మెటిక్గా వాడేది ఒలీవ నూనె. దాని ప్రాసెసింగ్ వేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రాసెసింగ్ని బట్టి, దాన్ని విభజించే విధానాన్ని బట్టి, దాన్ని తయారు చేసే విధానాన్ని బట్టి వారు పదార్థాలను వాడారు. పేరు ఒకటే. మనకు బైబిల్ గ్రంథంలో ఒలీవ నూనె అనే ఉంటుంది, ద్రాక్షారసం అనే ఉంటుంది, కానీ వాటిని తయారు చేసే విధానము, వాటిని ఏ పర్పస్ కొరకు, ఏ ఉద్దేశంతో తయారు చేశారో దాన్ని బట్టి దాన్ని వాడడం జరుగుతుంది. ఎందుకు ఈ సంగతి మనం గమనిస్తున్నామనంటే, ఇశ్రాయేలు ప్రజల నేపథ్యంతో ముడిపెట్టబడి రాయబడిన దేవుని గ్రంథంలో వారి కాలములో వారు వాడిన పదార్థాలు, వారు వెళ్ళిన విధానము, వాటిని నేటి కాలములో మన దేశానికి సంబంధించిన పద్ధతులతో, క్రమంతో, మనం వాడే వస్తువులతో, పదార్థాలతో నేరుగా దాన్ని మనము అన్వయంలోకి తెచ్చుకుంటే మనము తప్పు అర్థంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక నేపథ్యం తెలుసుకోవడం అనేది చాలా అవసరము. అది ఏ కాలానికి సంబంధించింది, ఎందుకు వాడారు, ఆ కాల పరిస్థితులు ఏంటి అన్నది ఎరిగి మనము విషయాలను పరిశీలన చేయడం అనేది చాలా అవసరం. కొంతమంది నాకు తెలిసిన వారు ఈ మాటను ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథంలోనే వైన్ తాగమని ఉంది అని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు.
దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తప్పుగా మాట్లాడి ఇటీవల ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు మృతి చెందిన సందర్భంలో ప్రభుత్వం వారు ఆయన మద్యం సేవించి ఆయన ఓవర్ స్పీడ్తో చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత కొంతమంది అవగాహన రాహిత్యంతో నిజమే చాలామంది పాస్టర్లు మత్తు పదార్థాలు తాగుతారు, దానికి బైబిల్ కూడా సపోర్ట్ చేసిందని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. ఇదంతా తప్పు అలవాటు, తప్పు విధానము. దేవుని గ్రంథం అలాగూ ఎప్పటికీ మద్యాన్ని ప్రేమించమని, మద్యాన్ని సేవించమని లేదు. పౌలు గారు చాలా క్లియర్గా రాశాడు ఎఫెసీ పత్రికలో, మద్యముతో మత్తులై ఉండకుడి అని రాశాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, త్రాగుబోతుల విందులు వద్దు అన్నాడు. త్రాగుబోతుల విందులు వద్దు అన్నాడు. త్రాగుబోతుల విందు వద్దు అని రాసిన పౌలు గారే, మద్యముతో మత్తులై ఉండకూడని రాసిన పౌలు గారే తిమోతికి రాస్తూ నీవు మద్యం సేవించమని రాస్తాడా? కాదు కాదు. కాబట్టి మనము సంగతులు గ్రహించడానికి అనుకూలంగా నేపథ్యాన్ని గ్రహించడము, అప్పుడున్న కాల పరిస్థితులను గ్రహించడము, వారు వాడిన వస్తువులు, వారు వాడిన విధానాలు, వారు అనుసరించిన విధానాలు జ్ఞాపకం చేసుకోవడము, తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అప్పుడే మనము సరిగ్గా సంఘానికి రాయబడిన సంగతిని సరిగా బోధించగలం. అందుకని పౌలు గారు తిమోతికి రాస్తే ఏం చెప్పాడంటే, నీవు సరిగా ఉపదేశించాలి అని అంటే సరిగా విభజించాలి అని రాశాడు. సరిగా ఉపదేశించాలి అంటే సరిగా విభజించాలి. ఆ విభజన సరిగా లేకపోతే చాలా ప్రమాదం. విభజన సరిగా లేకపోతే చాలా ప్రమాదం. ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఒక సపరేట్ డిగ్రీ ఉంటుంది, కటింగ్ డిగ్రీ. కూరగాయలు కట్ చేయడము, నాన్ వెజ్ కట్ చేయడము, చేపలు కట్ చేయడము, చికెన్ కట్ చేయడము, మటన్ కట్ చేయడము, అదొక డిగ్రీ ఉందన్నమాట హోటల్ మేనేజ్మెంట్లో. నేను ఆ సంగతి విని చాలా ఆశ్చర్యపోయాను. కటింగ్ కూడా డిగ్రీ ఉండాలి. మా ఊళ్ళో చాలా మంది కత్తి తీసుకొని దాన్ని ముక్కలుగా కొట్టడం వేరు, కానీ దానికి కళాత్మకంగా దాని ఒక చూడడానికి ఆకర్షణీయంగా దాన్ని కట్ చేయడం వేరు. కట్ చేయడం వేరు. కాబట్టి విభజన చేయడంలో చాలా తేడాలు ఉన్నాయి. అక్కడే మనము లేఖనం సరిగా అర్థం చేసుకోక మనం చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. ఒక సోదరుడు ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్తుండగా విన్నాను మన జూమ్ కార్యక్రమంలోనే. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టము, ఒంటైనా సూది బెజ్జంలో వెళుతుంది, ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటే ఆయన ఇట్లాగే వ్యాఖ్యానం చేశాడు. సూది బెజ్జం ఎంత చిన్నదంటుందో మనకు తెలుసు కదా, అంత పెద్ద ఒంటే సూది బెజ్జంలో పోవడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కానీ ధనవంతుణ్ణి మాత్రం దేవుని రాజ్యానికి రానిట్లేదు అన్నాడు. అక్కడ చెప్పిన సూది మనం ఇంట్లో వాడుకునే గుడ్డలు కొట్టుకునే సూది కాదు. మనం ఇంట్లో గుడ్డలు కొట్టుకునే సూది గురించి చెప్పలేదు ప్రభువారు. యెరూషలేము ప్రాకారానికి మనం అందరం ఎరుగుదము, ద్వారాలు ఉన్నాయి. గొర్రెల ద్వారము, మత్స్యపు ద్వారము, నీటి ద్వారము, ద్వారాలు ఉన్నాయి. మనందరం ఎరుగుదు, గుమ్మాలు ఉన్నాయి. అందులో ఒక గుమ్మము సూది బెజ్జము ఆకారంలో ఉంటుంది. అందులో ఒక గుమ్మము సూది బెజ్జం ఏ ఆకారంలో ఉంటుందో అట్లాంటి ఆకారంలో కట్టారనమాట. అక్కడ నిలబడి యేసు ప్రభు వారు చెప్పిన మాట అన్నమాట అది. ఆ సూది బెజ్జంలో మనుషులు వెళ్తారు కానీ ఒంటిలు వెళ్ళలేవు, చాలా ఇరుగ్గా ఉంటుంది అది. అయినా ప్రభువు చెప్పాడు, ఇరుగ్గా ఉన్న ఈ ద్వారం గుండా ఒంటైనా వెళ్ళొచ్చు కానీ ధనం మీద నమ్మిక కలిగిన వాడు దేవుని రాజ్యానికి చేరడు అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పింది, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రాకారానికి ఉన్న గుమ్మాల్లోని ఒక గుమ్మం దగ్గర నిలబడి, అది సూది బెజ్జపు ఆకారంలో ఉన్న గుమ్మాన్ని గురించి మాట్లాడిన మాట. కానీ అది మన ఇళ్లలో నేడు మనము బట్టలు కుట్టుకునే సూది గురించి మాట్లాడిన మాట కాదు. కనుక లేఖనము మనం చదువుతున్నప్పుడు అది ఏ సందర్భంలో ఎవరిని గురించి ఎక్కడ ఏంటి అనేది మనం స్పష్టంగా ఎరగాలి. ఆ విభజన మనకు తెలియాలి, తెలుసుకోవాలి. దాన్ని బోధించేవారు, సంఘానికి వర్తమానం అందించేవారు ఈ సంగతులు తెలుసుకొని మాట్లాడితే లేఖనం అర్థవంతంగా మనం బోధించవచ్చు. అప్పుడే
సంఘము క్షేమం పొందుతుంది. లేకపోతే మనము ఓ, దేవుడు రాయించిన ఉద్దేశాన్ని మనము ఓ, తప్పుగా బోధించే అవకాశం ఉంది. మనం అప్పుడప్పుడు మీడియాలో చూస్తూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడితే అది పెద్ద దుమారం అయిపోయి వివాదం అయిపోయినప్పుడు, కాదు కాదు నేను అట్లా మాట్లాడలేదు, నా ఉద్దేశం వేరు, వాళ్ళు అపార్థం చేసుకున్నారు అని వ్యాఖ్యానించడం మనం చూస్తూ ఉంటాం. అంటే నా మాటను తప్పుగా అర్థం చేసుకున్నారు. లేఖనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు అర్థం ధ్వనిస్తుంది. ప్రభువు రాయించిన ప్రధానమైన ఉద్దేశాన్ని మనం కోల్పోవలసి వస్తుంది. అది కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి అనంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారుగా ఉండాలి. కనుక ఈ విభజన అనేది చాలా ముఖ్యమైనది అని మనము లేఖనానుసారంగా ఎరుగుదాం. సరే, ఇందులో మనకు ఆధారంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు లేఖనానికి 3 రకాల అర్థాలు ఉంటాయి. వాటిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. లేఖనాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు 3 రకాల అర్థాలు మనకు వాక్యానుసారంగా ధ్వనిస్తూ ఉంటాయి. వాటిని ఎరిగి మనము లేఖనాన్ని మనం ఇలాగ అర్థం చేసుకోవాలి. ప్రాథమికమైన సూత్రం అన్నమాట ఇది. ప్రాథమికమైన సూత్రం. వాక్యాన్ని చదివేటప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? అందులో ప్రాథమికమైన సూత్రంలో మొట్టమొదటిది ఏంటి అనంటే అక్షర సంబంధమైన అర్థం. అక్షర సంబంధమైన అర్థం. అక్షర సంబంధమైన అర్థం అనంటే మనం చదివిన లేఖనాన్ని ఉన్నది ఉన్నట్లుగా, అక్కడ ఏమి వ్రాయబడి ఉందో రాయబడినట్టుగానే అర్థం చేసుకోవడం. ఇక దానికి వేరే అర్థం ఏమీ లేకుండా అక్కడ ఏమి వ్రాయబడి ఉందో వ్రాయబడింది వ్రాయబడి ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవడం. ఉదాహరణకి ఇలా జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని ఉపమానం చెప్పాడు. ఒక ఆయన విత్తనాలు తీసుకొని చల్లుకుంటూ వెళ్ళగా కొన్ని రోడ్డు పక్కన దారి పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడ్డాయి అని అన్నారు. మనం చాలా జనరల్గా వ్యవసాయాన్ని ఎరిగిన వారుగా విత్తనాలు ఆయా స్థలాల్లో పడితే ఏం జరుగుతుంది అన్నది ముందుగా ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే అక్షర సంబంధమైన అర్థము అని అంటాం. అక్షర సంబంధమైన అర్థం ఉన్నది ఉన్నట్టుగా చదవడం. ఆ చదివిన దాంట్లో నేరుగా మనకు ఏదైనా అర్థం స్మరిస్తూ ఉంటే దాన్ని మనం మనన చేసుకోవడం, దాని గురించి మనం ఆలోచించడం. దాన్ని ఏమంటారంటే అక్షర సంబంధమైన అర్థం. రెండవ సంగతి ఏంటి అని అంటే అందులో మనకు ధ్వనించే ఆత్మ సంబంధమైన పాఠాలు. అక్షర సంబంధంగా మనం దాన్ని అర్థం చేసుకున్న తర్వాత అందులో మనము ఆత్మీయంగా ఏమైనా పాఠాలు మనకు కనబడుతున్నాయా గమనించి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళకు యేసు ప్రభువారు ఆ సంగతి చెప్పినప్పుడు శిష్యులకి ఏం అర్థం కాలే. అయ్యా మీరు ఏదో చెప్పారు, విత్తనాలు చల్లేవాడు ఇట్లా చల్లగా కొన్ని దారి పక్కన పడ్డాయని, కొన్ని రాతి నేల పడ్డాయని, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయని, కొన్ని మంచి నేల పడ్డాయని మాకేం అర్థం కాలేదు, అసలు సంగతి చెప్పు అనంటే యేసుప్రభు వాళ్లకు దానిలో ఉన్న అంతరార్థం చెప్పాడు. యేసుప్రభు వారు దానిలో ఉన్న అంతరార్థాన్ని చెప్పాడు. మనం ఎరుగుదాం అంతరార్థం ఏం చెప్పాడు అన్నది. కాబట్టి అంతరార్థమే ఆత్మీయార్థం. అంతరార్థమే ఆత్మీయార్థం. వాక్యము విత్తనాలు అంటే వాక్యమని, చల్లేవాడు విత్తువాడు అనంటే ఉపదేశించేవాడని, అవి పడిన స్థలాలు వాటి వలన కలిగిన ప్రయోజనాలు ఏంటి అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. రోడ్డు పక్కన పడ్డాయి అనంటే ఊరకే విన్నవాళ్ళు వాటిని సాధారణ వచ్చి ఎత్తుకుపోయాడని, రాతి నేలలో పడ్డవాళ్ళు అనంటే విత్తనము రాతి నేలలో పడినప్పుడు కొంచెం పైన మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం మొలకెత్తాయి, లోపలికి పోవడానికి రాయి అడ్డం వచ్చింది కాబట్టి అవి మొలకెత్తకుండా ఎండిపోతాయి. దాని అర్థం ఏంటంటే సరిగా సిద్ధపాటు లేనోళ్ళని. ముళ్ళ పొదల్లో పడిన వాళ్ళు ఐహిక విచారాలతో ఉన్నవారు, వాళ్ళలో వాక్యము ఫలిస్తుంది కానీ ఐహిక విచారాలు శ్రమలు వారిని చుట్టుముట్టినప్పుడు వాక్యము సంపూర్ణంగా ఫలించదని. మంచినాలను పడినవారు వాక్యము కొరకు సిద్ధపడిన వారని, హృదయాన్ని మెత్తన చేసుకున్న వాళ్ళని, వాక్యమును అంగీకరించిన వాళ్ళని.
వాళ్ళే బహుగా ఫలించే వాళ్ళని యేసు ప్రభు వారి విషయం చెప్పాడు. కాబట్టి అక్షర సంబంధంగా ధ్వనించే ధ్వని మాట ఒకటి, దాన్ని మనము అక్షరార్థము అని మనము నేర్చుకోవాలి. రెండవది ఆత్మీయ సంబంధమైన పాఠము, అందులో లోతుగా ధ్వనించే ఆత్మ సంబంధమైన పాఠాలు ఏమున్నాయో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ సంగతి ఏంటి అనంటే ప్రవచన సంబంధమైన అర్థం. మూడవ సంగతి ఏంటి అనంటే ప్రవచన సంబంధమైన అర్థం. అందులో ప్రవచనాత్మకంగా ఆ కాలానికి సంబంధించింది కాకుండా అదేదో భవిష్యత్తును చూపిస్తూ ఎక్కడో ఎప్పుడో జరగబోయే సంఘటన మనకు స్మరిస్తూ ఉంటుంది. దాన్ని మనము నేర్చుకోవడం, దాని గురించి మనం నేర్చుకోవడం. ఉదాహరణకు యెషయా గ్రంథం 53వ అధ్యాయము అనగానే మనందరము వెంటనే సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు పడిన వేదన గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ఒరిజినల్గా యెషయా గారు అక్షర సంబంధంగా యేసుక్రీస్తును గురించి ఆనాటి కాలంలో ఉన్న వాళ్లకు నేరుగా చెప్పిన మాట కాదు. రాబోయే కాలంలో ఒక ఆయన వస్తాడు, ఆయన తండ్రి పంపించబడిన ఆయన మనందరి కొరకు నలుగొట్టబడతాడు, మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడతాడు. ఇది రాబోయే కాలంలో జరిగేది. 700 సంవత్సరాలకు ముందుగా చెప్పాడు ఆయన. అది మనం చదువుతున్నప్పుడు యెషయా యేసుక్రీస్తు ప్రభువును చూచినట్టుగానే రాశాడు. కాబట్టి ఆ లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది, ఇది యేసుక్రీస్తును గురించే రాశాడు. ఒరిజినల్గా అయితే ఆయన యేసుక్రీస్తును దృష్టిలో పెట్టుకుని రాయలేదు. ఒరిజినల్గా ఆయన రాయలేదు, కానీ అందులో ఉంది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్నది మరియమ్మ యేసుక్రీస్తును కంటుంది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆనాడు మాట్లాడలేదు. వారు మాట్లాడిన మాట ఆనాటి కాలానికి అవసరమైన మాట మాట్లాడారు. కానీ రాబోయే కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడు అన్న ప్రవచనము అందులో పొందుపరిచాడు పరిశుద్ధాత్మ తన ఆత్మ ద్వారా. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు, లేఖనం మనం చదువుతున్నప్పుడు భవిష్యత్తు ఏదో స్మరిస్తూ ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. భవిష్యత్తు ఏదో స్మరిస్తూ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ప్రవచనార్థము అంటారు. ఈ 3 రకాల అర్థాలు లేఖనానికి ఉంటాయి. అయితే మరొక ముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం పెడదాము. ప్రతి ఈ లేఖనములో ప్రవచనం ఉండదు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది అన్నమాట. ప్రతి లేఖనంలో ప్రవచనం ఉండదు. ప్రవచనాత్మకమైన లేఖనాలు కొన్ని మాత్రమే. వాటిని మనము చాలా జాగ్రత్తగా ఆత్మ ద్వారా గ్రహించి వాటిని మాట్లాడాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేయకూడదు. ఇప్పుడు సమస్య ఏంటి అనంటే వ్యాఖ్యానాల వల్లనే సమస్య. వ్యాఖ్యానము ద్వారా మనం సమస్యల్లోనికి పడిపోకూడదు. వాక్యానుసారంగా ఉన్నదా లేదా అన్నదే మనం గ్రహించాలి. మనకు ఒక బైబిల్ పండితుడు ఇట్లా అన్నాడు, లేఖనాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు అది వ్యాఖ్యానానుసారంగా ఉందా అని గమనించకూడదు, వాక్యానుసారంగా ఉందా లేదా అని గమనించాలి అన్నాడు. తేడా జ్ఞాపకం పెడదాం. మనకు వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. బోల్డ్ వ్యాఖ్యానాలు మనకున్నాయి. అయితే వ్యాఖ్యానాలు కాదు మనం సరిచూడవలసింది, వాక్యానుసారంగా ఉన్నదా లేదా అన్నదే సరిచూడాలి. వ్యాఖ్యానానికి సరిపోయినవన్నీ వాక్యానికి సరిపోవు. ఈ గమనికలోనికి మనము ముందుగా వెళ్ళవలసిన వారమైన తర్వాత మరొక ముఖ్యమైన సంగతి ఏంటి అంటే ప్రభువు రాయించిన ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ప్రభువు ఏ ఉద్దేశం చేత రాయించాడు అంటే అర్థమేనండి. దానికి ఇలా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. అదేనంటే ఒక సన్నివేశము, ఒక పుస్తకము ఏ ఉద్దేశం చేత వ్రాయబడి ఉంది అన్నది మనకు చాలా ముఖ్యమైనది. అది ఏ ఉద్దేశం చేత పుస్తకం రాయబడిందో గ్రహిస్తేనే లేఖనం మనకు సరిగ్గా అర్థం అవుతుంది.
ఉద్దేశం మనకు అర్థం కాకపోతే లేఖనాన్ని అపార్థం చేసుకుంటాం. నేను ఉదాహరణకి ఇలా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే యోనా గ్రంథము మనం చదువుతున్నప్పుడు చాలాసార్లు మనం యోనా గ్రంథాన్ని యోనా దారి తప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి ఎక్కువ వాడతాం. యోనా గ్రంథాన్ని చదివి యోనాను తిట్టని వారంటూ లేరు నాకు తెలిసి. యోనా ఎంత బలహీనుడో చెప్పని వారు లేరు మనం ఎరిగిన మేరలో. యోనా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎక్కువ మందికి జ్ఞాపకం వచ్చే సంగతి ఏంటంటే దారి తప్పి దేవుని మాటకు అవిధేయుడైన యోనానే మనకు కనబడుతూ ఉంటాడు. కానీ యోనా ఎందుకు అలా చేశాడు దాన్ని మనం గమనించాం. యోనా అలా చేయడానికి గల రీజన్ ఏంటి అన్నది దాని వెనక నేపథ్యం ఉంది, దాన్ని మనం గ్రహించాం. నంబర్ 1. నంబర్ 2, యోనాను గురించి యేసు ప్రభు పాజిటివ్గానే చెప్పాడు కానీ నెగిటివ్గా చెప్పలా. యోనాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు పాజిటివ్గానే చెప్పాడు, నెగిటివ్గా చెప్పలేదు. మనమే ఎక్కువ నెగిటివ్ మాట్లాడతాం ఆయన గురించి. యోనా యథార్థమైన ప్రవక్త. ఎందుకనంటే యోనా గ్రంథాన్ని యోనా గారే రాశాడు. యోనా గ్రంథాన్ని రాసినవాడు యోనా గారే. మన గురించి మనల్ని రాసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా గొప్పగానే రాసుకుంటాము, గొప్పగానే చెప్పుకుంటాం. కానీ నన్ను పోయి నిద్రపోతా అన్నాడని ఎవరైనా రాసుకుంటారా? నేను దేవుని మాట వినకుండా పారిపోయిన వాడను అని ఎవరైనా రాసుకుంటారా? నేను అవిధేయుడను అని ఎవరైనా రాసుకుంటారా? మనుషులు రక్షించబడితే నేను సనిగిన వాడను అని ఎవరైనా రాసుకుంటారా? ఎవరు రాసుకోరు. మన గురించి గొప్పగానే చెప్పుకుంటాం కానీ మన గురించి తక్కువగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడం. మనం చేసింది తక్కువైనా చెప్పుకునేది ఎక్కువ. కానీ యోనా తన జీవితంలో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా రాశాడు. యథార్థవంతుడు యోనా. మనం దాన్ని తక్కువ ఆలోచన చేస్తాం. అయితే మన మూలపాఠం ఏంటంటే యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అందులో మనకి ఇలా కనబడతాయి, కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు కనబడతాయి. అవును, అవిధేయత దాని పర్యవసానాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అవిధేయత దాని పర్యవసానాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని మనసు ఎరిగి ప్రవర్తించడము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థన దాని ఫలితము జ్ఞాపకం చేసుకోవచ్చు. దైవ చిత్తం ఏంటి, దాన్ని ఆయన ఎలాగో నెరవేరుస్తాడో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆత్మ సంబంధంగా మనకు అనేకమైన పాఠాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోవడానికి. అదే సందర్భంలో యోనా గ్రంథము ఏ ఉద్దేశం చేత రాయించాడు ప్రభువారు అనంటే, నేను జ్ఞాపకం ధ్యానం చేస్తుండగా నాకు అర్థమైన సంగతి ఏంటి అనంటే, అపోస్తల గారి గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు గారు ఒక మాట అంటాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో పేతురు గారు పలికే మాట మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఇట్లా అంటాడు. 36వ వచనం మనందరం మెరిగిన మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అన్నాడు. ఇశ్రాయేలు దగ్గరకు యేసు ప్రభు వారు పంపిన వర్తమానము అది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అది అందరికీ అన్నాడు. అందుకే పైన అన్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును అని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒక్కళ్ళకి కాదు, ఒక జాతికి సంబంధించిన ఆయన కాదు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించిన ఆయన కాదు. యేసుక్రీస్తు అందరికీ, ప్రపంచమంతటికి ఆయన దేవుడు అన్న సంగతి లేఖనం చెప్తూ ఉంది మనకు. దీన్నే మనకు ప్రతిపాదించిన వాడు యోనా. యోనా ద్వారా దేవుడు మనకు ప్రతిపాదించిన సంగతి ఇది అన్నమాట.
నినివే ప్రజలు ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. ఇశ్రాయేలు ప్రజలను వారు ఇబ్బంది పెట్టేవారు, బాధ పెట్టేవారు, వారిని ఆ, మాటి మాటికి వచ్చి వారి మీద దాడి చేసి దోచుకునేవారు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇశ్రాయేలు ప్రజల కంటే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పింది. నిన్ను కొట్టారా, నువ్వు కొట్టు. నిన్ను కొట్టిన వారిని కొట్టమని ధర్మశాస్త్రం చెప్పింది వాళ్ళకు. అందుకనే నినివే ప్రజల దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి యోనా వెళ్ళడానికి ఇష్టపడలేదు. మమ్మల్ని బాధ పెట్టిన వారు, మమ్మల్ని కష్టపెట్టిన వారు వాళ్ళు 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 మంచివాళ్ళు కాదు. నినివే ప్రజల గురించి నహూం భక్తుడు ఇలా రాశాడు, నరహత్య చేయి పట్టణం అని నినివేను గురించి ప్రస్తావించాడు నహూం ప్రవక్త. నరహత్య చేయి పట్టణం అంటే నినివే ప్రాంత ప్రజలు అత్యంత దుర్మార్గులు, వారు హంతకులు, వారు దోచుకునేవారు, వారు దాడి చేసేవారు, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసేవారు వాళ్ళు. అందుకని దాడి చేసే వాళ్ళను మీకు శిక్ష కలగబోతుంది, మారు మనసు పొందండి అని చెప్పమంటే ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళకి శిక్ష తగింది అన్నది వాళ్ళ అభిప్రాయం. అయితే ప్రభువు అభిప్రాయం ఏంటి అనంటే, దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం వలన నేను సంతోషించేవాడను కాను అన్నాడు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి సంబంధించిన మాట. ప్రపంచంలో దేవుడు సృజించిన జనాంగంలో ఎవరే కానీ దుర్మార్గతలు మరణించడానికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, నీతి మార్గంలోనికి రావాలన్నది అనాది నుండి ప్రభు సంకల్పం. అందుకని ఆయన అన్యజనులైన వారి మధ్యకి వెళ్ళి, నరహత్య చేసే ప్రజల మధ్యకి వెళ్ళి, దుర్మార్గులైన ప్రజల మధ్యకి వెళ్ళి మీకు శిక్ష రాబోతుంది అంటే ఇది ప్రపంచమంతటికి సందేశం అన్నమాట. దుర్మార్గతలో నడిచే వారికి అందరికీ శిక్ష ఉన్నది అన్నది ప్రపంచమంతటికి సందేశము. అలాంటి వారు రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ అంతటను మారు మనసు పొందవలెను, అది ప్రభు ఆశ. దాన్ని మనకు అంతర్లీనంగా కనపరిచే గ్రంథం యోనా గ్రంథం. అంతర్లీనంగా కనపరిచే గ్రంథం యోనా గ్రంథం. మారు మనసు పొందిన వారిని ఎవరినైనా ఆయన అంగీకరిస్తాడో, మతముతో, కులముతో, ప్రాంతముతో, దేశముతో సంబంధం లేకుండా మారు మనసు పొందిన వారిని ఎవరినైనా ప్రభు అంగీకరిస్తాడు. వారు నినివే ప్రజలైనా కావచ్చు, వారు ఇశ్రాయేలు ప్రజలైనా కావచ్చు, వారు మార్కాపురోళ్ళైనా కావచ్చు, వారు పాకిస్తాన్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మారు మనసు పొందిన వారిని ఆయన అంగీకరిస్తాడు. పశ్చాత్తాపడి తన వైపు తిరిగే వారిని ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాడు. ఈ సత్యం ఇందులో మనకు కనబడుతుంది. అందుకని యోనా ఒక మాట అంటాడు ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు, దేవా నీవు జాలి గలవాడవు, కటాక్షం గలవాడవు, శాంతం గలవాడవు, అత్యంత కృపగలవాడవు, పశ్చాత్తాపడి కీడు చేయకుండా మానేవాడవని నాకు తెలుసయ్యా అంటాడు. అనాది నుండి మన ప్రభు ఇదే ఆయన స్వభావము, ఆయన లక్షణం. ఆయన కీడు చేసేవాడు కాదు, కటాక్షం కలిగినవాడు, జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. దేవుడు ప్రేమస్వరూపి. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి దైవిక స్వభావాన్ని ప్రత్యక్షపరిచిన గ్రంథము, దైవిక ఆలోచనను ప్రత్యక్షపరిచిన గ్రంథము యోనా గ్రంథం. ఇది ఇందులో మనకు ఆధ్యాత్మికంగా నేర్పబడే పాఠాలు. సరే, ఇందులో ఒక ప్రవచనం కూడా మనకు తొంగి చూస్తుంది. ఒక ప్రవచనం కూడా తొంగి చూస్తుంది. ప్రవచనం ఏంటి అని అంటే చూడండి, యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో 15-16 వచనాలు. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అన్నాడు. యోనా తప్పిపోయాడు, యోనా దారి తప్పాడు, వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. ఆ వెళ్ళిన కారణం చేత తర్షీష్కి వెళ్ళే వాళ్ళు కూడా రక్షించబడ్డారు. ఇక్కడ
నినివే ప్రజలకు సువార్త చెప్పమని ప్రభువు ఆలోచన చేసి యోనాను పంపించగా యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కి తర్షీషు వెళ్లే ఓడలో ప్రయాణం చేస్తుండగా సముద్రం మీద తుఫాను రేగ్గా వారు చీట్లు వేశారు. యోనా తానెవరో చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే వచనం 9లో మనం చదువుతాం. నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడను. యోనా తన గురించి చెప్తూనే తన దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో కూడా చెప్పేశాడు. తన గురించి చెప్తేనే తన దేవుడు ఎంత ఘనమైన వాడో చెప్పాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆకాశమందు ఉండేవాడు, ఆయన సమస్త సృష్టికి ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అన్న సంగతి బయలుపరిచాడు. ఎప్పుడైతే యోనాను సముద్రంలో పడవేశారో తుఫాను ఆగిపోయింది. వెంటనే వాళ్ళకి అర్థమైంది, నిజమే యోనా సేవించే దేవుడే సృష్టికర్త అన్న సంగతి అర్థమైంది. అందుకనే వారు వెంటనే ఏం చేశారంటే 2 పనులు మనం చూస్తున్నాం. తర్షీషు ఓడవారు, తర్షీషు ఓడలో ఉన్న ప్యాసింజర్స్ కూడా, ఓడ నడిపేవారు, ఓడలో ఉన్న ప్రజలు వెంటనే వారు గ్రహించిన సంగతి ఏంటంటే యెహోవాకు మిగుల భయపడిరి. ఎందుకు భయపడ్డారు అని అంటే యోనా స్టేట్మెంట్, నేను సృష్టికర్త అయిన దేవుని మనిషిని, ఆయన ప్రవక్త అని చెప్పినప్పుడు వారు అయ్యో మేము సృష్టికర్తను గ్రహించలేకపోయామని సృష్టికర్తను గ్రహించి ఆయనకు భయపడ్డారు. 2 సృష్టికర్తకు బలులర్పించిరి. కొన్ని మూల ట్రాన్స్లేషన్స్లో వారు ఆయనకు ఆరాధన చేసిరి అని రాయబడి ఉంటుంది. వారు బలులర్పించిరి అనే చోట, మ్రొక్కిరి అనే చోట ఆరాధించిరి అని రాయబడి ఉంటుంది. అంటే వారి హృదయాల్లో దైవిక స్థానం మారిపోయింది. అప్పటి వరకు వారు దేవుడు అనుకున్న వాళ్ళు వేరు, ఇప్పుడు యోనా ద్వారా వారు తెలుసుకున్నది వేరు. అంటే అర్థం ఏంటంటే యోనా అవిధేయుడై దారి తప్పిన కారణం చేత అన్యులైన తర్షీషు వారు ప్రభువుని తెలుసుకోవడానికి కారణమైంది. ఇప్పుడు ఇది క్రొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. చూడండి, పౌలు గారు ఇట్లా రాస్తాడు. రోమీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నేను ఆ మాట జ్ఞాపకం చేసి ఆపుతాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చదువుదాం. 11, 12 వచనాలు. కాబట్టి నేను అడుగునది ఏమనగా వారి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుబాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యమగును అన్నాడు పౌలు గారు. ఇక్కడ పౌలు గారు రాసిన సంగతి ఏంటంటే అన్యజనులకు రక్షణ ఎట్లా వచ్చింది, అన్యజనులు రక్షించబడ్డానికి ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా కారకులయ్యారో రాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును రక్షకునిగా తిరస్కరించగా ఆ సువార్త అన్యజనులైన వారి మధ్యకు వచ్చింది. వారు యేసుక్రీస్తు విషయంలో తొట్టుబాటు పడ్డారు. ఆయనను మెస్సియాగా అంగీకరించడంలో, ఆయనను రక్షకుని అంగీకరించడంలో ఇశ్రాయేలు ప్రజలు తొట్టుబాటు పడ్డారు. ఈయన మీ రాజు అనంటే ఈయన కాదు మా రాజు అన్నారు. ఈయన మీ రక్షకుడు అంటే ఈయన కాదు మాకు రక్షకుడు అన్నారు. మీకు ఎవరు కావాలనంటే ఈయనొద్దు మాకు బరబ్బా కావాలన్నారు. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును రక్షకునిగా దేవుని అంగీకరించడంలో తొట్టుపడ్డారు. తద్వారా పౌలు గారి ద్వారా సువార్త అన్యజనుల మధ్యకు వచ్చింది. వారు తిరస్కరించగా సువార్త అన్యజనుల మధ్యకు వచ్చింది. మనం ఎరుగుదాం అపోస్తలుల కార్య గ్రంథంలో అన్యజనుల మధ్యకు సువార్త ఎలాగ విస్తరించిందో. దాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ ఇశ్రాయేలు ప్రజల తొట్టుబాటు అన్యుల రక్షణకు కారణమైంది అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల తొట్టుబాటు అన్యుల రక్షణ కారణం. యోనా తొట్టుబాటు తర్షీషు వారి రక్షణకు కారణమైంది. తర్షీషు వారు యెహోవాను గురించి, సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి, ఆయనను మొక్కడానికి, ఆరాధించడానికి కారణమైంది. కాబట్టి ఇందులో అంతర్లీనంగా మనకు కనబడే ప్రవచనాత్మకమైన సంగతి ఏంటి అని అంటే
ఇశ్రాయేలు ప్రజల తొట్టుబాటు అన్ని జనుల రక్షణకే. పౌలు గారు దాన్ని అన్నాడు, ఒకవేళ వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యం ఇస్తే వారి పరిపూర్ణత ఇంకా ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నాడు. అవును, వారి క్షీణదశ మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వారు పరిపూర్ణులై ఒకరోజు ప్రభు వైపు తిరుగుతారు. అది మరింత పరిపూర్ణతనిచ్చే దినము, అది రాబోయే కాలం. కాబట్టి ప్రియులారా, ఇలాగూ లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు దాని మూలార్థంలో ప్రవచనం ఎక్కడో దాగి ఉంటుంది. అయితే ప్రతి లేఖనంలో ప్రవచనం ఉండదు, ప్రవచనము కొన్నిట్లోనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇలాగూ లేఖనాన్ని మనము ధ్యానం చేసేటప్పుడు అక్షర సంబంధంగా ఉన్న అర్థం ఏంటి, ఆధ్యాత్మికంగా మనకున్న పాఠాలేంటి, ప్రవచనాత్మకంగా మనం నేర్చుకోవాల్సిన సంగతులేంటి, వీటిని మనం ఎరిగి ధ్యానం చేయవలసిన వారమైన దీన్ని ఏమంటారంటే సరిగ్గా విభజించుకోవడం. సరిగా విభజించకపోతే సరిగా సంగతి అర్థం కాదు. మనం సరిగ్గా విభజించుకోని కారణం చేతనే చాలా సంవత్సరాల కాలం పాటు అధిక శాతం మంది బోధకులు యోనాను తప్పుగా అర్థం చేసుకుని యోనా దారి తప్పిన వానిగానే మనం చూసాం, కానీ ప్రభు ఎందుకు అలాగూ వ్రాయించి పెట్టాడో మనం గమనించలేకపోయాం. కాబట్టి ప్రియులరా, ఈ సంగతులు మనం మనసులో ఉంచుకుందాము. ప్రవచితమైతే లేఖన ధ్యానాన్ని అందులో ఉన్న పద్ధతులు ఏంటి అనేది భవిష్యత్తులో మనం రాబోయే పాఠాల్లో మనం నేర్చుకుందాం. ప్రభువు మనకు అలాగూ లేఖన ధ్యానానికి కావలసిన వికాసాన్ని, ఆత్మ వివేచనను తన కృప ద్వారా మనకందరికీ దయచేయనుగాక. అందరికీ వందనాలు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలం మా ముందుచిన తలంపులను దీవించండి. లేఖన సత్యాన్ని గ్రహించడంలో కావలసిన మీ కృప మాకు మెండుగా దయచేయమని మీ దయకు అప్పగించుకుంటూ ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారందరినీ వాక్య సత్యములో నిలపమని యేసు ప్రభునామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలన్నా. దినం 4713వ దినాన దేవుడు తన యొక్క లేఖనాలను తన దాసుని ద్వారా మనకు వినిపించటానికి ఈ దినం ప్రవాకరణ మనకు చక్కగా మనము చదువుతున్నప్పుడు గ్రహించి వాటిని సంఘాలలో బోధించినప్పుడు కానీ సమాజంలో కానీ ప్రవచనాలను వాక్యాలను పోల్చుకొని ఎలా బోధించాలన్న మాటలు గుర్తు చేశాడు. అందును బట్టి మన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభాకరన్నకు వందనాలు. ముగింపు ప్రార్థన మా ప్రియులు పర్ణవాసన ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. జీవాధిపతి అయిన మా ప్రభువా, మా జీవమునికి ఆధారభూతుడా, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తున్నాం. వేకుజామున జీవం గల మీ మాటలు మాకు అందించారు. లేఖనాన్ని ఏ విధంగా విభజించాలి, ఏ విధంగా అందులో ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి, ఆ లేఖన యొక్క ఉద్దేశం, ఆ సందర్భం, అక్షరార్థమైన అర్థాలు, ఆత్మీయమైన అర్థాలు, ఆత్మ వివేచన చేత ఎలాగ నేర్చుకోవాలని మీ దాసుని బలపరిచి మీ ఆత్మ సంగతులు మాకు బయలుపరిచినందుకు మీ నామాన్ని మా హృదయపూర్వకంగా ఘనపరుస్తున్నాం. విన్న మా పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. హృదయంలో ఇవన్నీ భద్రపరుచుకొని వాక్యానుసారంగా సంఘ క్షేమం కొరకే మేము ఉపయోగపడటకు సహాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని ఇంకనూ బహుగా దీవించి మీ చిత్తానుసారంగా వాడుకుందరని, కుటుంబాన్ని పరిచయను మీ దాసుని అప్పగించిన పనిని ఇంకా మీరు బహుగా దీవించమని, ఈ దినం సహకరించిన మా పిల్లలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పర్ణవాసన వందనాలన్నా. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసిన దేవదానం అంకులకు, అలాగే పాట పాడి ప్రభును కనపరిచిన ప్రభాకరన్నకు, వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన ప్రియులు రూఫస్ అన్నకును, అలాగే దేవుని వాక్యమును బోధించిన మన ప్రియులు
దేవుని సేవకులు ప్రభాకరన్నకును, ముగింపు ప్రార్థన చేసిన బర్ణవాసనకు జూమ్ కార్యక్రమం ద్వారా మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.